హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి రిజల్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పటిలోపు వస్తాయని, అంతేకాకుండా కరెక్షన్ అయితే మనకి 25 డేస్లో అయితే కంప్లీట్ చేశారు. సో దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంటర్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. బడికి సంబంధించి మీరైతే సో రిజల్ట్స్ కావచ్చు, లేదంటే ఏమైనా అప్డేట్స్ కావచ్చు. సో ఒకవేళ 10th అయిపోయిన తర్వాత ఏమైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సరే వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి అనమాట. సో రిజల్ట్స్ కూడా మనకి మెయిన్ వెబ్సైట్లో కూడా కన్నా దీంట్లోనే మీకు ఏంటంటే ముందుగా రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మనబడి వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి. ఇంకా టాపిక్లు వచ్చేస్తే సో ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ అంతేకాకుండా సెకండ్ ఇయర్కి సంబంధించి సో మనకి మార్చి 1 నుంచి 20 తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో దాంట్లో దాదాపుగా 10 lakh స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేశారనమాట. అయితే సో ఈ 10 lakh స్టూడెంట్స్ సంబంధించి సో మనకి ఆల్రెడీ పేపర్ క్వశ్చన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రెజెంట్ ఉంటే ఏంటంటే సో మార్క్స్ అనేవి అయితే నెట్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో మనకి అది కూడా ఒక 5 to 6 డేస్లో అయినా కంప్లీట్ అయిపోద్ది. సో కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి అయితే 15వ తారీఖు లోపు ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్పేసి సో మనకి ఈనాడు పేపర్లు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో 15వ తారీఖు లోపు ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయని చెప్పేసి సో వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇది ఏంటంటే కొత్త విధానం అయితే తీసుకొచ్చారు. లైక్ ఏంటంటే మార్క్స్ అనేవి అయితే స్పీడ్గా స్కాన్ చేయడానికి అండ్ అంతేకాకుండా పేపర్ కరెక్షన్ కూడా స్పీడ్గా చేయడానికి కోసం సో మనకి కొత్త కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి సో చేశారనమాట. సో కాబట్టి స్టూడెంట్స్కి అయితే ఈ ఇయర్ ఏంటంటే మార్క్స్ అనేవి అయితే పోవు అండ్ అంతేకాకుండా పేపర్ కరెక్షన్ కూడా వాళ్ళకి సింపుల్గానే అయ్యిందనమాట. సో లేదంటే 10 lakh పేపర్స్ కరెక్షన్ చేయాలంటే సో మినిమం మనకి 1 month అయితే అట్లీస్ట్ 1 month అయితే పడుతుంది. బట్ ఈసారి ఏంటంటే సో 18 to 20 డేస్లో అయితే కంప్లీట్ చేసేసరికి సో మనకి ఏంటంటే కొద్దిగా టైం అనేది అయితే సేవ్ అయింది. సో కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి అయితే సో April 12th ఆ టైం వరకు అయితే వచ్చేస్తాయి. సో April 12th నుంచి 15th లోపు సో ఈ 3 రోజుల్లో అయితే వచ్చేస్తాయి. సో ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏం లేకపోతే 12th అయితే వస్తాయి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఏం జరిగితే సో మనకి 15వ తారీఖు లోపు అయితే వస్తాయి అనమాట. సో కాబట్టి అది సో మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేసిన తర్వాత సో ఒక టెన్షన్ అయితే వదిలిపోద్ది. అండ్ సప్లీకి సంబంధించి సో డేట్స్ కూడా ఆ రోజు అనౌన్స్ చేస్తారు. సో సప్లీ డేట్స్ కావచ్చు అండ్ ఎందుకంటే ఎంతెంత ఫీజు కట్టాలి, సో సప్లీ ఫీజు ఎంత అని చెప్పేసి మొత్తం అంతా కూడా సో ఆ రోజు అయితే చెప్తారనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీ నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.